ఎండ ప్రచండకు జనం జడుసుకుంటున్నారు. భానుడి బగబగలకు జనం పిట్టల్లా రాలుతున్నారు. రోజు వందలాది మంది వడదెబ్బకు బలవుతున్నారు. ఈసారి రికార్డులు తిరగరాస్తూ టెంపరేచర్లు నమోదయ్యాయి. ఈ సమ్మర్ ప్రపంచంలోనే అత్యంత ఘోరమైందిగా రికార్డు సృష్టించింది. ప్రపంచంలో ఎక్కడా ఇంతలా టెంపరేచర్లు నమోదవలేదంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. ఉదయం 8 గంటలకే మాడు పగలగొట్టే ఎండలు, రాత్రి 9 దాటితే తప్ప కూల్ కాని వెదర్. కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు మనిషి తాపాన్ని తగ్గించలేకపోతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధుల పరిస్థితి ఘోరం. సింగరేణి కాలనీస్ లాంటి కొన్ని ప్రాంతాల్లో ఈసారి ఏకంగా 50 డిగ్రీస్ ని దాటింది టెంపరేచర్. సూర్యుడి ప్రతాపానికి 68 ఏళ్ల రికార్డులు బద్దలయ్యాయి. మరణాలు అదే రేంజ్ లోనూ నమోదయ్యాయి. వెదర్ రిపోర్ట్స్ లో అత్యధికం, అత్యల్పం మధ్య అంతరం బాగా తగ్గిపోయింది. అంతలా వేడి పుట్టిస్తున్నాయి ఎండలు. దేశంలో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో నమోదైన ఎండలు ప్రపంచంలో ఘోరమైనవిగా రికార్డు సృష్టించాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టెంపరేచర్స్ ని నమోదు చేసే ఎమర్జెన్సీ ఈవెంట్స్ డేటాబేస్ లో మన దగ్గర దంచి కొడుతున్న ఎండలు రికార్డయ్యాయి. ప్రపంచాన్ని కుదిపేసిన ప్రకృతి విపత్తుల్లో ఇండియన్ సమ్మర్ సీజన్ 5వదని తేల్చారు నిపుణులు. దేశం ఇంత ఘోరమైన ఎండల్ని ఫేస్ చేయటం ఇది రెండోసారి. 1998లో 2541 మంది చనిపోయారు. ఈసారి ఆ కౌంట్ ఎప్పుడో దాటిపోయింది. రోజు సగటుకు 600 మంది చొప్పున మరణాలు నమోదయ్యాయి. గత 15 రోజులుగా లెక్క ఎక్కువవుతోందే తప్ప తగ్గడం లేదు. యూరోప్లో 2003 సమ్మర్ సీజన్లో దాదాపు 71,000 మంది చనిపోయారు. దానితో పోల్చి చూసిన వెదర్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు మన దగ్గర వడదెబ్బను 5th డెడ్లియెస్ట్ డిజాస్టర్ గా గుర్తించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వెబ్సైట్ ప్రకారం మార్చి నుంచి జూన్ మధ్య ఉష్ణోగ్రతల్లో అసాధారణ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవి జులై వరకు కొనసాగే అవకాశాలున్నాయన్నది ఎన్డీఎంఏ రిపోర్ట్ సారాంశం. అంటే రోళ్లను పగలగొట్టే రోహిణి కార్తె దాటినా భానుడి బగబగలు తప్పవేమో. రుతుపవనాల రాక లేట్ అవుతోంది. కనీసం మాన్సూన్ వచ్చాకైనా ఎండలు తగ్గుతాయనుకుంటే దానికి లేట్ అవుతోంది. మరో 3 రోజులు అధిక ఉష్ణోగ్రతలు తప్పవంటున్నారు వాతావరణ నిపుణులు. తెలంగాణలోని ఒక 8 జిల్లాల్లోని ఈ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీలు ఎక్కువ నమోదవుతున్నాయి కొన్ని చోట్ల. అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రాలో కూడా ఒక 4-5 డిగ్రీలు 4 జిల్లాల్లోనూ, అంటే గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది ఈ దక్షిణ కోస్తాకి సంబంధించి మరొక 2 రోజుల పాటు కొనసాగుతుంది అనుకుంటున్నాం. తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల, అంటే ఈ వడగాల్పులు కానీ అవి ఇంకొక 3 రోజుల వరకు ఉంటాయి. రోజు సాధారణం కన్నా 4-5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తొలకరి పలకరించేదాకా ఎండ కష్టాలు తప్పవు. అందుకే బీ కేర్ఫుల్ అంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. మరో 3 రోజులు అధిక ఉష్ణోగ్రతలు తప్పవంటున్నారు వాతావరణ నిపుణులు.